ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి మహాకృప కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఆజ్ఞ మనుష్య మాతృలమైనటువంటి మన జీవితాలలో ఒక గొప్ప అతిశయాన్ని కలగజేస్తా ఉంది. ఒక గొప్ప అతిశయాన్ని కలగజేస్తా ఉంది. ఒక పద్ధతి, ఒక పాడు లేనటువంటి అధికారుల ముందు మేమే గొప్ప అని చెప్పుకుని నీతి తప్పి బతికేటువంటి వారి ముందు ఆయన నామము ఉన్నతమైనటువంటి పరిశుద్ధుడు కనుక మన జీవితాల్లో అతిశయాన్ని తెచ్చిపెడతా ఉంది. ఆమేన్. దేవునికే స్తోత్రం. వెనుక ఉన్నటువంటి పరిశుద్ధుల జీవితాల్లో మనం ఒకసారి చూసినట్లయితే యోసేపు, దావీదు, ఇంకా ఇలాగా మనం చెప్పుకుంటా పోతే వారి జీవితాల్లో వారికి అతిశయం అనేది దేవునిని బట్టి వాళ్ళ యొక్క ఆత్మ అనేది, వారి యొక్క హృదయం అనేది గర్వించే స్థితిలో ఉన్నది. ఎందుకు? ఎదుట ఉన్నటువంటి వాడు అధికారి, వాడు గొప్పోడు, వానికి లేనటువంటి అతిశయము, ఆ గర్వము క్రీస్తుని వెంబడించేటువంటి వారికే ఎందుకు? ఒక గర్వంగా ఫీల్ అవ్వచ్చు. హృదయంలో ఒక గర్వం అనేది మనకు ఉండొచ్చు, ఉండాలి. ఎందుకంటే నేను అధికారం చెప్పుకొని, నేను అధికారిని అని చెప్పుకొని, నేను గొప్పోడిని రా అని చెప్పని బతికేటువంటి వీళ్ళు ఉన్నారు చూడండి. వీరు నీతి తప్పి బతుకుతా ఉంటారు. నిజం చెప్తా ఉన్నా, నీతి తప్పి బతుకుతా ఉంటారు. సాటి మనిషి ఎడల నీతి అనేది మర్చిపోయి అధికారే ఒక పద్ధతిగా ఉండాలి కదరా అని చెప్పాల్సినటువంటి వాడే పద్ధతి పాడు మర్చిపోయి తిరిగి మరలా ఎదుటోళ్ళకి మంచి చెప్తే, ఎదుటోళ్ళు వాడికి మంచి చెప్తే ఆ మంచి చెప్పినటువంటి వారి మీదకే ఉల్టా అంటే ఆపోజిట్గా అడ్డం తిరిగి నోరు మూసేస్తూ ఉంటారు. అధికారం ఉంది కదా చేతిలో, ఏది చేసినా నడుస్తుంది. దేవుడు ఊరుకుంటాడా? ఒకనొక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుని దెబ్బ ఎట్లా ఉంటుందంటే వేస్టేజ్ అంతా తీసుకుపోయి బయట పడేసిన అనుకోండి. కొన్ని రోజుల తర్వాత అక్కడికి పోతే ఆ కుళ్ళిపోయిన వాసన భరించలేరు. వీరి జీవితం కూడా అట్లాగా కుళ్ళిపోయి కంపు వాసన భరించలేక వాళ్ళే ఎదుటోళ్ళు, తెలిసిన వాళ్ళు, ఇంకా ఎదుటోళ్ళు దగ్గరికి రానివారు. వాళ్ళు చేసినటువంటి ఆ చెడు పనులు వాళ్ళ జీవితాలని శాపానికి గురి చేసి ఆ దుర్వాసన, ఆ కంపు జీవితం భరించలేక వాళ్ళే ప్రతి క్షణము కూడా దేవుని యొక్క ఉగ్రత పాలైనటువంటి ఆ జీవితానికి, దేవుని యొక్క ఉగ్రత వచ్చినటువంటి ఆ జీవితానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు ముగింపు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ జీవితం ఎప్పుడు ముగిసిపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. దేవుడే వదిలిపెట్టడు. ఈ నీతి తప్పి, న్యాయం తప్పి తిరిగినటువంటి వాళ్ళకి, అధికారం ఉన్నదని చెప్పడానికి తిరిగినటువంటి వాళ్ళకి దేవుడు తీర్పు తీర్చకుండా వదిలిపెట్టడం. ఆ తీర్పు రావాల్సిన సమయంలోనే వస్తుంది. మనం పళ్ళు కొరికి పిడికిలు బిగించి, ఎందుకు మీ పిడికిలు బిగించి మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోవటం ఎందుకు? దేవుని సన్నిధిలో ఆ బలాన్ని ఆయన కొరకు స్తుతించడం ద్వారానో, ఆయనను మహిమపరచడం ద్వారానో ఉపయోగించండి. వాడెవడో నీతి తప్పు తిరిగిందని చెప్పడానికి పళ్ళు కొరుక్కొని ఇట్లా ఉన్నటువంటి శక్తిని ఇట్లా తిరిగిని బిగించి ఎందుకు వ్యర్థం చేయటం వద్దు. వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తాడు ఒకనొక సమయంలో. మీరు చూస్తారు అది. ఆమె దేవుడు మీకు చూపించకుండా ఉండడు, చూపిస్తాడు. ఎంతగా అంటే అబ్బా, దేవునికి వందనాలు.
అని చెప్పేంతగా ఆయన తీర్పు ఆయన విరోధుల మీదకు వచ్చి పడతాం. లేఖనం చదువుకుందాం. ఒక మంచి వాక్యాన్ని చూద్దాం. అపోస్తల కార్యము 5వ అధ్యాయము 41వ ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసు క్రీస్తుని ప్రకటించుచుండారు. ప్రతిరోజు కూడా ఏం చేస్తా ఉన్నారంటే యేసు ప్రభు మనుషుల యొక్క పాపం చెయ్యమని చెప్పటంలా, పాపము చేసే స్థితిలో నుంచి వెనక్కి రండి అని చెప్తా ఉన్నాడు. ఈ వాక్యాన్ని పాపములో ఉన్నటువంటి వారికి అనేకులకు చెప్పి క్రీస్తుని నమ్ముకుంటే, ఆయనను వెంబడిస్తే మీ పాపాలన్నీ కూడా కడిగివేయబడి మీరు ఒక సక్రమమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఆయన మీకు సహాయం చేస్తాడు. ఆయనను వెంబడించండి అని చెప్తా ఉన్నారు. చెప్పే ముందు వారికి భరించలేనంత శ్రమలనేవి, కష్టాలనే ఎదురొచ్చింది. కష్టాలని ఎదురొస్తే వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు చూడండి, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడినందున. అంటే మనము ఆ పేరు కొరకు దూషించబడేటువంటి వాళ్ళు. అవును, దూషించబడేటువంటి వాళ్ళమే కదా, కరెక్ట్, దేవునికి స్తోత్రం అని ఈ రీతిగా వాళ్ళని వారు దేవునిని బట్టి ఆయనను మహిమపరుస్తా వారి జీవితాలని ఆయనలో స్థిరపరచుకుంటా ప్రభువులో నడుస్తా ఉన్నారు. ఒక పాపంలో ఉన్నటువంటి మనుషునికి నీవు పాపం చేయొద్దు, జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెప్పటమే వీళ్ళ తప్పైంది. ఆ మంచి మాటలు, ఆ పాపము చేయొద్దు అనేటువంటి స్థితిని ఈ అధికారి నేను గొప్ప అని చెప్పుకుంటా ఉన్నాను చూడండి. అసలు వాడు చెప్పాలి, సమాజాన్ని వాడు బాగు చేయాలి, కానీ వాడు ఆ పని చేయడు. చేసేటువంటి వారికి ఏమో లేనిపోయినటువంటి ఆంక్షలు, ఎన్నడూ లేనటువంటి ఆంక్షలు పెట్టి ఎక్కడికక్కడ కట్టడి చేసేయాలి. ఎందుకంటే తర్వాత వానికి పొద్దు పడవదు. ఇప్పుడు వీళ్ళని ఆఫ్ చేస్తేనే వానికి రోజు అనేది ఉంటుంది, వానికి జీవితం అనేది ఉంటుంది. అందుకే వీని బాధ ఏంటంటే వీళ్ళని కట్టడి చేయకపోతే పరిస్థితి ఏదో జరుగుతుంది. అవన్నీ బాధ. వీళ్ళని కనుక ఎట్లనే వదిలిపెట్టినవా సమాజంలో ఏమవుతుందంటే దేవుని పేరు మీద ఇక చెడు పనులు చేయకుండా అంతా మంచిగా ఉంటారు. అంతా మంచిగా ఉండొద్దు కదా, వాడి ఉద్దేశం ఏంటి? అంతా మంచిగా ఉండొద్దు, జీవితాల్లో బాగు చేసుకోవద్దు, 3 పూట్ల ఇంత తిండి తినొద్దు, పని చేసుకొని ఇంత తిండి తినొద్దు, జీవితాల్లో బాగు చేసుకోవద్దు, సక్రమైనటువంటి మార్గంలో ఆ మనిషి నడవడమే కాకుండా కుటుంబాన్ని కూడా నడిపించుకోవద్దు. వాడి బాధ అది. అందుకేం చేస్తా ఉన్నాడంటే మీరు ఎందుకు చెప్తా ఉన్నారు చెప్పొద్దు. నేను చెప్పేది నువ్వు చెప్పాల్సిందే, నువ్వు కొత్తగా ఏం చెప్పట్లా. నువ్వు ఏదైతే వద్దన్నావో, నువ్వు ఏదైతే చేయాలని నువ్వు ఉన్నావో దానినే చేయమని చెప్పి లాస్ట్లో ఏం చెప్తా ఉన్నావు అంటే, ఈ మాటలు క్రీస్తు మాకు బోధించు, ఆ క్రీస్తును వెంబడించినట్లయితే మనుషుని యొక్క కడుపులో నుంచి జీవజల నది ఊటలు ఊరుతాయి. నేను చెప్పినటువంటి ఈ మంచి మాటలు ఉన్నాయి చూడండి, వీటికి మించినటువంటి ఇంకా మంచి మాటలు ఆయన మీ కడుపులో నుంచి మీకు పుట్టిస్తాడు. ఆమె దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో నుంచి జీవవాక్యాన్ని, ఒక మనుషునికి బతికించగలిగేంత గొప్ప వాక్యాన్ని మీకు కూడా ఇస్తాడు ఆయన అని ఈ రీతిగా వాళ్ళు చెప్తా తిరుగుతా ఉన్నారు. వాళ్ళకొచ్చి అసలు ఈ విషయాలు చెప్పనే వద్దు, ఎదుటిన్నటువంటి వాళ్ళు బాగుపడనే వద్దు. ఎంతమంది ఆయన నామాన్ని ఆశ్రయించి పరిశుద్ధమైనటువంటి జీవితం కొరకు నిర్ణయించబడి ఉన్నారు, ఇక ముందు కూడా నిర్ణయించబడి ఉన్నారు.
ఆ ఎక్కడ ఆయనకు విరోధంగా పరిస్థితులు ఎదురైతాయో అక్కడనే ఆయన వాక్యము విస్తరించుకుపోతుంది. ఆ పరిస్థితుల్లో నుంచే అనేక పరిశుద్ధ ఆత్మలు, అనేక పవిత్రమైనటువంటి ఆత్మలు ఆయన సన్నిధికి చేర్చబడతాయి. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నటువంటి దేవుని వాక్య ధ్యానము 112వ కీర్తన మొదటి వచనం. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞలను బట్టి ఉన్నతముగా ఆయన యందుండి ఎవరైతే నడుచుకుంటూ ఉన్నారో వాళ్ళు ధన్యులు. ఎందుకు? దేవుని ఆజ్ఞ శ్రమ తీసుకొచ్చి పెట్టిందని చెప్పి నన్ను సంతోషపడాలా? చెప్పండి. కష్టాలు, ఇప్పుడు వాళ్ళందరూ కష్టాలు పడ్డారు. ఆ ప్రజల మధ్యలోనే ఉండి 4 మంచి మాటలు చెప్తే ఇబ్బందులు పడ్డారు. దీనికి సంతోషపడాలి? వాక్యం చెప్తుంది దీనిని బట్టే సంతోషపడాలి. ఎందుకు? సమాజము మంచి స్థితిలో ఉండాలని సమాజానికి తోవ చూపించేటువంటి వారు ఆ మంచిని చెప్పటం మర్చిపోయింది. మంచిగా ఉండాల్సినటువంటి సమాజాన్ని మంచిగా లేకుండా ఏం చేస్తూ ఉన్నారంటే ఆ మంచి చెప్పేటువంటి వారికి శ్రమలు కలుగజేస్తూ ఉన్నారు. ఈ శ్రమలు ఈ ఆజ్ఞల ద్వారా మనకు వస్తూ ఉన్నాయి. ఈ ఆజ్ఞ ఏమై ఉన్నదంటే ఈ ప్రజల మధ్యలో వారి యొక్క మంచి ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే మనుషులకి చేయాలని వాళ్ళు తీర్మానించుకున్నారో ఆ మంచి అనేది వాళ్ళు చేయటంలా. ప్రజలంతా కూడా ఇబ్బందుల్లో పడి, ఇరుకుల్లో పడి, ఇట్లాగా కఠినమైనటువంటి బాధలకి లోనైపోయి ఉంటే పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు. మనం చూస్తూ ఉంటే ప్రపంచం మీద, లోకం మీద ఏం జరుగుతూ ఉంటుంది. మనుష్యుడు పట్టించుకునే రోజుల కానే కావు. ఆ స్థితిలో ప్రభు మనుష్యుని యొక్కకు వెళ్ళి ఆ మనుష్యుని యొక్క జీవితానికి అవసరమైనటువంటి ఒక మంచి మాటని చెప్పి ఆ మాటలో నుంచి మీరు ఈ రీతిగా జీవించాలని ఆయన మనుషులకి సెలవిస్తూ ఉంటే వాళ్ళని ఓర్చుకోలేకపోతా ఉన్నారు. ఎందుకు? వాడికొచ్చినటువంటి బాధ ఏంటి? ఆ మనిషి ఎవడైతే ఉన్నాడో వాడు అటు బాగొద్దు, వాడు అక్కడే ఉండాలి. వాడు తిండికి తికాణానికి లేకుండా, తిండికి ఇబ్బందులకి లేకుండా యోగు ఎట్లాగైతే చిల్లపెంపు తీసుకొని ఆ కురుపుల్ని కోక్కుంటూ ఉంటాడో అట్లాగే వాడు ఇబ్బందులు పడతా ఉంటే ఈ మనగాడు చూస్తూ ఉండాలి. నీవేమన్నా చేయరా అంటే నేను చేయను, ఇట్లనే ఉంటావు, నేను చేయను. నువ్వు చేయాల్సినటువంటి నువ్వు వానికి ఏం చేయకుండా ఆ ఇబ్బందుల్లో ఉండాలి వాడిని అట్లనే ఉంచి నువ్వు ఇట్లాగా చూస్తూ ఉంటే వాని పరిస్థితి ఏం కావాలా? వాని పరిస్థితి సమాజంలో వాడు మనిషిగా, వాని పరిస్థితి ఏం కావాలి? దేవుడు ఆజ్ఞలిచ్చి వీడిలాగా మీరు బతకొద్దు, వీడు ఇట్లాగ చూస్తూ ఉన్నాడు కదా, ఇబ్బంది పడతా ఉన్నాడు అని చెప్పి తెలిసి కూడా చూస్తూ ఉన్నాడు కదా, వాడు సహాయం చేయాల్సిన స్థితిలో ఉన్నాడు వాడు, కానీ చేయకుండా ఇట్లాగే చూస్తూ ఉన్నాడు. పని వాడు ఎంత ఉంటే ఉపయోగం ఉందా? ఏమన్నా ఉందా? ఏ ఉపయోగం లేదు. కానీ వాడు ఉంటే ఉంటాడు, పోతే పోని అని అట్లా ఉన్నటువంటి వాడి ఆలోచన అక్కడ వానికి మించి మనిషికి ఒక అతిశయాన్ని కలగజేసి నువ్వు వాడిలాగా ఉండవద్దు అంటే మనమే దేవుడు మనకు ఆజ్ఞాయిస్తూ ఉండదు, మీరు వాడిలాగా ఉండవద్దు. ఎందుకంటే వాడు మనిషిని మర్చిపోయి పశువులాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, జంతువులాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అమూల్యమైనటువంటి వాక్యం ఏమిటంటే మీరు ప్రజల మధ్యలో ఆకాశంలో నక్షత్రాలు ఎలాగ వెలుగుతాయి అట్లాగ వెలిగే వారిగా ఉండాలి. మిగిలినటువంటి వారికి వెలుగునిచ్చేటువంటి వారిగా ఉండి ఆ కురుపులు గోక్కుంటా ఉన్నారు చూడండి, ఆ కురుపుల మీద ఉన్నటువంటి ఈగలు తోలుకుంటా ఉన్నారు చూడండి, అటువంటి వారికి వెలుగిచ్చేటువంటి వాళ్ళగా ఉండాలి. కనుకనే వారు అనేకులకి ఈ జీవమైనటువంటి దేవుని సందేశాన్ని చెప్తా ఉంటే ఇబ్బంది పెడతా ఉన్నారు.
ఇబ్బంది పెడతా ఉన్నాం. మనం ఏం చేయాలి తెలుసా? దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చిండు. అనేకులకి చెప్పండి. ప్రజల మధ్యలో ఉండి ప్రజల యొక్క రక్తాన్ని తాగుతా ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే చూస్తా ఉండి పట్టించుకున్నటువంటి వారి కంటే దేవుడు మనకి ఏమని ఆజ్ఞ ఇచ్చిందంటే, లోకం మీద ఆ చావులకి, కష్టాలకి ఈ అంటుకట్టబడిన వాళ్ళు ఉన్నారు. అంటుకట్టబడ్డారంట. చావుకి, కష్టానికి వాడిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినవా అయస్కాంతం లాగా పోయి మరలా ఆ చావుకే దగ్గర అవుతాడు. ఇటువంటి వారిని ప్రభు రక్షిస్తాడు. వాళ్ళని మీరు రక్షించండి దేవుడు అటువైపుగా మనల్ని నడిపిస్తా ఉన్నాడు. ఈ జీవమైనటువంటి వాక్యాన్ని ఇచ్చినటువంటి మన దేవుడు ఉన్నాడు చూడండి. ఆయన మనకి ఉన్నతమైనటువంటి అతిశయ కారణం. అందుకే ఆయన ఆజ్ఞలను బట్టి మనము ధన్యులమయ్యాం. ఇప్పుడు వాడికి శరీరం ఉంది, మనకి అదే ఉంది. వాడు గాలి పీల్చుకుంటాడు, మనము గాలి పీల్చుకుంటాం. ఎవరన్నా నీళ్ళు ముక్కులో పోసుకుంటారా? నీళ్ళు అయితే పీల్చుకోరుగా, గాలి కదా పీల్చుకున్నాను. వాడికి లాంటి మనస్తత్వము, వాడి లాంటి మనుషులమైన మనము వారి ఆలోచన అయితే లేదు. ఎలాగ సాధ్యం ఇదంతా? ఆయన ఆజ్ఞ ద్వారా. ఆయన మన ప్రభు, ఆయన ఆజ్ఞ ఇచ్చి ఇలాగ జీవించాలా, మీరు జీవిస్తారు. మీరు ఇలాగ జీవించినట్లయితే మీరు జీవిస్తారు. ఈ వాక్యము మనకేం చేస్తుందంటే ఒక గొప్ప ఉన్నతమైనటువంటి అతిశయాన్ని తెచ్చిపెడుతుంది వాడికంటే. ఆమె దేవునికి స్తోత్రం. ఆ ఆజ్ఞలు మన జీవితానికి ధన్యత అయి ఉన్నాం. ఈ ధన్యతలో మనము ఆయన యందు ఉండి ఆయనతో పాటు నడుచుకుందాం. అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడు గారి తండ్రి, ఈ ఉదయ కాలం మందు మీ కృప కలిగిన పాదంలో యొక్క ప్రార్థిస్తూ ఉండగా, అయ్యా ఈ జీవమంటున్నటువంటి వాక్యములు ఎందరైతే ఇదిగో తండ్రి కలిగి జీవిస్తూ ఉన్నారు, అటు వారందరి శ్రమలలో, అటు వారందరి ఇబ్బందులలో దర్శించి వారిని బలపరచమని, వారి లోకపు తండ్రి ఈ లోకపు అధికారము, ఈ లోకపు మనుషుల యొక్క బలమును నీ ప్రజల ముందు, నీ బిడల మీద నిలబడనియక మీ ఆత్మచేత తండ్రి వారిని దర్శించి నలుదిక్కుల నుంచి మీ సహాయంలో, మీ సహకారమును సమృద్ధిగా అనుగ్రహించమని, ఆకాశమందు ఆశీనుడు వంటిన నీవు మీ చిత్తమును తండ్రి నెరవేర్చుటకు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ లోకపు శాసనాలను కొట్టివేసి మనుషుల కొరకు తండ్రి నీవు సిద్ధపరిచిన ఒక గొప్ప జీవితానికి అనేకులను ఒప్పింపచేయమని, మీ ఆత్మ ద్వారా ఈ కార్యములను జరిగించి మీకు మహిమను తెచ్చుకోనమని, మా రక్షణకర్తమైన మీకు నాయన ఈ మనవులన్నిటినీ ప్రతిష్ఠించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడయ్యున్న మన ప్రభు కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.